నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మ సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని డౌట్స్ని రేట్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు లేనిది, ఇన్ని సంవత్సరాల నుంచి రానిది సడన్గా ఇప్పుడు అది చర్చనీయాంశమైంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు ఆల్రెడీ. సో దీని వెనకాల కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని చెప్పేసి, ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్కి ఉన్న చంద్రబాబు నాయుడుకి కూడా ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది, వాళ్ళు బయటపడట్లేదు. సో నాకు అనుమానాలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి మరణం వెనకాల ఇన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడైతే డౌట్ రేస్ చేశారు. అసలు దీన్ని మనం ఎలా పరిగణించాలి సార్? నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా ఇది. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు అంటే ఎవరో కాదు, నాకు సహచరుడు. మేము 44 ఏళ్ల క్రితం ఈనాడులో ఒకేసారి రిటర్న్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూలు అయ్యి ట్రైనింగ్ కూడా ఒకే క్లాస్ రూమ్లో అయ్యాము. అప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఇలా మాట్లాడేవారు కాదు. ఆయన మాట్లాడే అన్నీ సమంజసంగానే అనిపించేది. ఇప్పుడు మరి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో, ఆయన మాట్లాడే మాటల్లో చాలా విచిత్రంగానే ఉంటున్నాయి. ఇప్పుడు ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా, తర్వాత గత 10 ఏళ్ళగా ఐ థింక్ ఆయన ఈ పార్టీతో ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, విజయమ్మ గారు కానీ, మరి షర్మిల గారికి కానీ, వాళ్ళ సొంత కుమార్తె కదా షర్మిల గారు కూడా చాలా రాజనీతిజ్ఞురాలు. మన రాజశేఖర రెడ్డి గారికి ఎంత చొరవ ఉందో, రాజకీయ నాయకత్వ లక్షణాలు ఉన్నాయో అంత నాయకత్వ లక్షణాలు ఉన్న ఆమె షర్మిల గారు. మరి షర్మిల గారే వెళ్ళి అక్కడ చేరుతున్నారంటే ఇవాళ షర్మిల గారి వివేకాన్ని ప్రశ్నించినట్టుగా ఉంది. అంటే ఒక రకంగా తండ్రిని చంపిన వాళ్ళతో మిలాఖత్ అయిందనే మాటగా దాన్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఆమెకి తెలియదు ఆ తండ్రిని చంపింది ఎవరో. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్లో ఇదే చెప్పారు, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఉన్నాడని. ఆ చనిపోయిన టైంలో ఆ పారిశ్రామికవేత్తకి చెందిన సూపర్ మార్కెట్ల మీద, ఇతర వ్యాపార సంస్థల మీద దాడులు కూడా జరిగినాయి. అది ఎవరో కాదు, ముఖేష్ అంబానీ అని అన్నారు. మరి ముఖేష్ అంబానీకి సంబంధించిన వ్యక్తికి వీళ్ళు రాజ్యసభ మెంబర్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చెల్లెలు, ఆయన గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది. ఈమెకి ఇవ్వని రాజ్యసభ మెంబర్షిప్ అతను అంబానీకి సంబంధించిన గ్రూప్ సంబంధించిన ఒక వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి రాజ్యసభకి ఎంపిక చేసి పంపారు. వీళ్ళ మాటలు విచిత్రంగా ఉంటున్నాయి. నిజంగా రాజశేఖర రెడ్డి గారి హత్యలో కనుక ఎంత ప్రముఖ పారిశ్రామికవేత్త హస్తం ఉన్నా కూడా అతన్ని కఠినంగా శిక్షించాల్సిందే, అవసరమైతే ఉరి అయినా తీయాల్సిందే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు సంబంధించిన వ్యక్తి, పారిశ్రామికవేత్త ప్రజలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఈయన ప్రజల జీవితంలో మమేకమై అనేక మంది జీవితాలని ఆరోగ్యశ్రీ లాంటి పథకాల ద్వారా చాలా హెల్ప్ చేశాడు, ప్రజల క్షేమం కోరుకుంటున్న వ్యక్తి. కాబట్టి ఆయన ఇప్పుడు రాక ప్రజలు ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈయన చెబుతున్న దాన్ని బట్టి నిజంగా కనుక అదే జరిగితే, ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ గవర్నమెంట్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మోడీ గారికి స్వయాన దత్తపుత్రుడు అని వాళ్ళే చెప్తున్నారు. కాంగ్రెస్కి ఎట్లాగూ బీజేపీకి పడదు. మరి బీజేపీకి కనుక చెప్పి ఈ హత్యా కేసును కనుక రిజిస్టర్ చేస్తే దాని వెనకాల ఎవరుండారో బయటకు వచ్చేది కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఆగినట్టు 4.5వ సంవత్సరం కూడా నడుస్తుంది, దగ్గరికి వచ్చేసి ముగింపుకి. మరి ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వాళ్ళు బీజేపీ ప్రభుత్వానికి ఈ ఫిర్యాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారి లెవెల్లో కూడా రాయొచ్చు కదా. ఆయన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటి గురించి మాట్లాడు, అన్నీ నేనే మాట్లాడతానని చెబుతున్నాడు. ఆయన ఇంతవరకు లేఖ రాశారా లేదా అది ముందు తేలాలి. ఇప్పుడు ఏదో షర్మిల గారు చేరింది కాబట్టి అంటున్నాడా చాలా క్యాజువల్గా? లేదు, నిజమైన కుట్రే ఉంటే ఇది చాలా సీరియస్ విషయం కదా. రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం ఉన్న ముఖ్యమంత్రి. కాంగ్రెస్లో చాలా పలుకుబడి ఉంది ఆయనకి. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, వీళ్ళందరికీ కూడా బాగా దగ్గర ఇది. అలాంటి వ్యక్తిని హత్య చేస్తే, అది ఆయన అన్నట్టు కాంగ్రెసే కనుక హత్య చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళు ఇంతకాలం ఆయన్ని ద్రోహం చేసి స్నేహంలోనే ఈ ద్రోహం చేశారా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళ మనసులో ఉన్నప్పుడు మొదటి నుంచి అనుమానం ఉందంటున్నారు, 10 ఏళ్ల నుంచి. ఈ 10 ఏళ్ల నుంచి వీళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి? పోనీ సుప్రీంకోర్టులో ఏమన్నా పిటిషన్ వేశారా దీని మీద? సిబిఐ ఎంక్వైరీ చేయించమని అడగాలి కదా. అంత సడన్గా అడిగితే నాకు ఆశ్చర్యంగానే ఉంది. అలాంటి పెద్ద వ్యక్తిని చంపితే మౌనంగా ఉండటమంటే, ఇది వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కుమ్మక్క అయ్యారా ఇన్ని రోజులు?
రైట్ సార్. అంటే ఇక్కడ నాకు తర్వాత ఇంకొక విషయం అమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కలిసి ఉన్నాడు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నట్టు అనిపించట్లే ఇక్కడ. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో కనుక వాళ్ళు ఇది చేసి ఉంటే, కాంగ్రెస్లో ఈ కుంభకోణం వాళ్ళని మీరు కాపాడుతున్నారేమో అనిపిస్తుంది. చంద్రబాబు తర్వాత అతను ఎన్నికల వరకే పెట్టుకున్నాడు. షర్మిల గారు చేరింది అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం. షర్మిలని తీసుకెళ్ళి ఇప్పుడు తెలంగాణకి ఎవరు పంపించారు? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా? షర్మిల అంతకుముందు ఇక్కడ 2.5 సంవత్సరాలు పార్టీ పెట్టి నడిపింది కదా పూర్తి స్థాయిలో. వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ దాని పేరు. ఇప్పుడు మనం ఆడలేక ఓడి మధ్యలో ఓడి అన్నట్టు ఉంటుంది. లేకపోతే గ్రౌండ్ డ్యాన్స్ వేయలేక మనం గ్రౌండ్ సదునుగా లేదని చెప్పినట్టుగా ఉంది. ఇప్పుడు ఆమె అంత మైనర్ బాలిక ఏమన్నా అన్న మీద ఒక నిర్ణయం తీసుకోవటంలో ఎవరో వచ్చి ప్రోద్బలం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇవన్నీ కూడా కొద్దిగా విచిత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు నిజంగా కనుక సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనుక ఇది సీరియస్గా కనుక అని ఉంటే, ఇప్పుడు ఆయన స్థాయిలో అయినా సరే బీజేపీ మోడీ గారికి ఒక బహిరంగ లెక్క రాసి ప్రజలకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు కూడా పోరాడతారు వైఎస్ఆర్ హత్య వెనకాల ఉన్న కుంభకోణాన్ని బయటికి తీయమని. రైట్ రైట్ సార్. సార్ అయితే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఏంటంటే కాంగ్రెస్ అంటే ఇక్కడ అప్పుడు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలంగాణ ఉండేది. కానీ ముఖ్య భూమిక పోషించింది ఎవరు అంటే కాంగ్రెస్ కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్య భూమిక పోసారు. అంటే మళ్ళీ గెలుపుకి పెట్టింది ఎవరు అంటే ఆ పాదయాత్రలు చేసి ఇదంతా చేసింది రాజశేఖర రెడ్డి గారు. సో అతన్ని చంపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముంటుంది అంటే ఇక్కడ తనను లేపింది అంటే కాంగ్రెస్ పార్టీని లేపింది రాజశేఖర రెడ్డి గారు కదా. ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ కాంగ్రెస్ పాలన తీసుకొచ్చారు. నేషనల్ లెవెల్లో కూడా ఆయనది ఎంతో పలుకుబడి ఉంది. అలాంటి మనిషిని కాంగ్రెస్ చంపింది, కాంగ్రెస్ ఇది చేసింది అంటే ఇది నమ్మశక్యంగా ఉండే వ్యాఖ్యలేను. అదే కదా, మేము కూడా అదే ఆశ్చర్యపోతాం. నిజంగా కనుక మరి మనకన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తి, పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కూడా ఒక ముఖ్యమైన స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు, కుటుంబంలో ఒక అంతర్భాగంగా ఉన్నాడు. కాబట్టి మనకన్నా ఆయనకి ఎక్కువ తెలిసే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. మనం బయట నుంచి చూస్తున్నాం, మరి ఆయన లోపల నుంచి చూస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గర ఏమన్నా కనుక ఆధారాలు ఉంటే, ఇప్పుడు మొన్న కనుక మేము ఆధారాలు ఉండబట్టే ఆయన జైల్లో పెట్టారన్నారు కదా చంద్రబాబు గారిని. ఇప్పుడు ఆయన దగ్గర కూడా ఆధారాలు ఉంటే ఆధారాలన్నీ కూడా మోడీ గారికి లేఖ రాస్తూ ఆ లేఖని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఒక ప్రతి పెట్టి ఒక బహిరంగ లేఖని రాష్ట్ర ప్రజలకు కూడా విడుదల చేయాలి జాతీయ స్థాయిలో కూడా. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో అక్కడ దాకా వెళ్ళి సిఐడి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఢిల్లీలో. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అంశం. ఒక ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ సంపించిందంటే ఇది వాళ్ళు పార్టీ తరపున వెళ్ళి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జాతీయ స్థాయిలో కూడా ఒక లేఖ విడుదల చేయాలి. ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి హత్య మీద చర్యలు తీసుకోమని వెంటాడుతారు, తర్వాత మద్దతు ఇస్తారు. ఇది చాలా తీవ్రమైన అంశమే. సజ్జల రామకృష్ణారెడ్డి గారి నోట అంత పెద్ద మాట వచ్చిందంటే మనం అది గాలికి కొట్టేసే మాట అయితే కాదమ్మా. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట అన్నట్టే, వాళ్ళిద్దరిది అదే మాట అయి ఉండొచ్చు. కాబట్టి అది ఆయన నిజంగా కనుక రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఆ కుటుంబ అభిమాని అయితే వితిన్ 2 days లోపల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయొచ్చు ప్రధానికి. రైట్ సార్. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులు కూడా